హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి FoodAdo. ఈరోజు మీ అందరి కోసం హెల్తీ లడ్డూని చూపించబోతున్నాను. రోజుకొకటి తింటే చాలు, చాలా హెల్తీగా ఉంటారు అండ్ బాడీకి కూడా మంచి ఎనర్జీ అయితే ఇస్తుంది ఈ లడ్డు. అండ్ పిల్లలు కూడా ఇలా చేసిస్తే చక్కగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మరి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ప్రాసెస్లో అయితే చూద్దాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ మకానాని యాడ్ చేసుకోవాలి. దీన్నే మనం లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తాం. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం దీన్ని ఆకుపురుడు అని కూడా పిలుస్తాము. అలానే ఇందులోనే మనం 1 కప్ బాదంని యాడ్ చేసుకోవాలి. బాదంని యాడ్ చేసుకున్న తర్వాత మరో 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు క్యాష్యూని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద జరగాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ వరకు పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పిస్తా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసినట్టే. ఈ విధంగా పిస్తాను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఒక బౌల్లోకి లోటస్ సీడ్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అనేది ఇస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ వరకు పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకొని 1 కప్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం రోజు ఇలా సీడ్స్ తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలిపి చక్కగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూని అయితే చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చూసారు కదండి, ఇలా వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఇందాక రెడీ చేసుకున్న బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. మనం వీటిని సపరేట్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వరకు వేరుశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ వరకు అవిసె గింజల్ని తీసుకోవాలి. అంటే ఫ్లాక్స్ సీడ్స్ని కూడా తీసుకొని ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, వేరుశనగపప్పు అలానే అవిసె గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకొన్ని ఐటమ్స్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు కొబ్బరి పొడుముని యాడ్ చేసుకోవాలి. మనకి ఇది బయట అవైలబుల్గా దొరుకుతుందండి కొబ్బరి పొడుము కూడా. ఈ కొబ్బరి పొడుము కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత
1 కప్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కిస్మిస్ అనేది ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కిస్మిస్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు అంజీరాను కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ అంజీరా కిస్మిస్ని మంచి టేస్టీ స్వీట్ని అయితే ఇస్తుందన్నమాట డ్రై ఫ్రూట్స్కి అయితే. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కలిపి మంచి హెల్తీ లడ్డూని అయితే మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం సీడ్లెస్ ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం కూడా యాడ్ చేసుకొని ఇది స్వీట్ని బట్టైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కిస్మిస్, అంజీరా, ఖర్జూరం అనేది డ్రై ఫ్రూట్స్కి స్వీట్నెస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగా 2 కప్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెంని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ఫైన్ కొంచెం పౌడర్గా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్ లడ్డూస్ని అయితే ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. చూసారు కదండి, ఎంత చక్కగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అండ్ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో స్నాక్స్గా అయితే పెట్టి పంపించవచ్చు. చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మంచి హెల్తీ రెసిపీస్ని కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా లడ్డు రోజుకు ఒకటి తింటే చాలండి, హెల్త్కి చాలా మంచిది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి అవైలబుల్గానే దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంతటితో ఈ వీడియో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. Don't forget to press the bell icon for more updates. Until then, keep watching Anjali FoodAdo for more videos.